సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ పైన మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎం చిట్ చాట్ పైన అప్డేట్స్ ఏంటి? ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మీడియా మిత్రులతో చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్లో మాజీ సీఎం కేసీఆర్ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనబడతా ఉన్నది. ప్రధానంగా ఈ నీటి వాటర్లకు సంబంధించి తెలంగాణ ఏపీ నీటి వాటర్లకు సంబంధించి అందులో మేజర్గా ఈ కృష్ణ జలాలకు సంబంధించిన దాంట్లో కేసీఆర్ మాట్లాడేవన్నీ కూడా అబద్ధాలే. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, నీళ్లు నిజాల పేరుతోని ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశంలో చర్చిద్దాం. ఒకరోజు కృష్ణా వాటర్కి సంబంధించి, మరో రోజు గోదావరి వాటర్కి సంబంధించి. కృష్ణా వాటర్లో తెలంగాణ వాటా ఎంత, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా ఎంత, ఏపీ వాటా ఎంత, ఇందులో ఏపీ వాటా ఎంత, ఈ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని మీద, కృష్ణా జలాల మీద ఒకరోజు, గోదావరి జలాల మీద ఒకరోజు చర్చిద్దాము, అసెంబ్లీకి రావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అందుకు డేటును కూడా కన్ఫర్మ్ చేశారు. జనవరి 2న, కొత్త సంవత్సరంలో జనవరి 2న మీరు వస్తా అని చెప్పేసి అంటే జనవరి 2ననే మీకోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం. 2 రోజుల పాటు కూడా ఈ వాటర్లకు ఈ నీళ్ళ పంపకాలకు సంబంధించి తెలంగాణ వాటా ఎంత, ఏపీ వాటా ఎంత అనే దాని మీద గతంలో ఎట్లా ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నది, బీఆర్ఎస్ హాయంలో 10 ఏళ్ల పాటు కూడా ఈ నీటి వాటా విషయంలో తెలంగాణ ఎట్లా నష్టపోయింది, ఇట్లా ఈ అన్నిటి అంశాల మీద కదా ఫేస్ టు ఫేస్ చర్చిద్దాం రావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సవాళ్ళు విసిరారు. సో దీంతో పాటు ఇక ఇవాళ ఏదైతే చాలా రోజుల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ బయటకు వచ్చారు, మీడియా సమావేశం కూడా పెట్టారు. అయితే దీని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అంటే 2 ఏళ్ల కాలం తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు. తర్వాత ప్రజలు ఎన్ని రకాలుగా ఎన్నికలలో ఎన్ని రకాల బుద్ధి చెప్పినప్పటికీ కేసీఆర్లో మార్పు రావట్లేదు. ఎంపీ ఎలక్షన్లో చూసాము, తర్వాత ఈ ఏదైతే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో చూసాము, తర్వాత లేటెస్ట్గా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కూడా చూసాము. ప్రజలు అన్ని రకాలుగా కూడా ఈ ఎన్నికల విషయంలో బీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్తా ఉన్నారు. తర్వాత వాళ్ళకు ఎట్లాంటి వాళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉన్నది, ప్రజల్లో వాళ్ళ మీద అభిప్రాయం ఎట్లా ఉన్నది అనేదాన్ని ఎన్నికల రూపంలో, ఫలితాల రూపంలో చూపిస్తున్నారు. అయినా సరే కేసీఆర్లో మార్పు రావట్లేదు. నేను ఇప్పటి వరకు కూడా ఇందులో కొంత మార్పు వస్తుందని చెప్పేసి భావించాను, కానీ కేసీఆర్లో ఏ మార్పు కూడా లేదు అని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇక వీటితో పాటు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటర్లు మేజర్గా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాదన ఉద్యమం కూడా ఈ నీటి వాటర్లకు సంబంధించిన దాని మీద మేజర్గా వచ్చింది. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించిందో ఈ బీఆర్ఎస్ సాయంలోనే పెద్ద ఎత్తున తెలంగాణకు నష్టం జరిగింది. నీటి వాటాలో తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా రాలేకపోయింది. కేసీఆర్ చేసినటువంటి సంతకమే, ఈ నీళ్ళ ఒప్పందం విషయంలో కేసీఆర్ చేసినటువంటి సంతకమే తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్లో చెప్పారు. ఇక వీటితో పాటు హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళిద్దరే ఈ కేసీఆర్ను ఫామ్ హౌస్ నుంచి బయటికి రానివ్వట్లేదు. ఒకవేళ ఆయన బయటకు వచ్చినా, ఆయన ప్రజల్లోకి వచ్చినా చేసేది ఏమీ లేదు. ప్రజల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఉండే, గతంలో బీఆర్ఎస్ ఎట్లాంటి ఏం చేసింది, 10 ఏళ్ల కాలంలో ఎట్లాంటి నష్టం చేసింది అనే దాని మీద పూర్తి స్థాయిలో ప్రజలు ఒక క్లారిటీతో ఉన్నారు. ఆయన ఎక్కడ సభలు పెట్టినా, ఎక్కడ సమావేశాలు పెట్టినా ప్రజలు నమ్మరు. ఆయన గత 10 ఏళ్ల కాలంలో ఆయన ఏం చేశారు, ప్రజల కోసం ఏం చేశారు, తెలంగాణకు ఎట్లా నష్టం జరిగింది, ఇక 10 ఏళ్ల పాటు కూడా ఈ ఎట్లా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు అనేది పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తాం. అవసరమైతే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే ఆ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ఏం చేశారని కూడా మేము ప్రజలకు చెప్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి సమావేశంలో చిట్ చాట్లో ఆయన చెప్పారు. అయితే ఇక మేజర్గా ఇందులో కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరు కూడా పదవుల కోసం, తర్వాత అధికారం కోసం వాళ్ళిద్దరు కొట్లాడుతూ ఉన్నారు. ఇక పార్టీని ఆల్రెడీ ఇప్పటికే కేసీఆర్ బయటికి రావట్లేదు, ఫామ్ హౌస్లోనే ఆయన ఉంటున్నారు. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కలిసి ఆయన బయటికి రాకుండా చేస్తూ ఉన్నారు. ఇక పార్టీకి సంబంధించి కూడా పార్టీ పగ్గాలు కూడా హరీష్ రావు పూర్తిగా తన హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చూస్తున్నాడు. బీఆర్ఎస్ పేరు మీద ఉన్నటువంటి, బీఆర్ఎస్ పార్టీ పేరు మీద ఉన్నటువంటి
5,000 కోట్లను తన వైపు మళ్లించుకోవాలని చెప్పేసి హరీష్ రావు చూస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి దాని మీద కూడా మాట్లాడారు. ఇక కేసీఆర్కు సంబంధించి ఆయన క్రియాశీలక రాజకీయాల్లో లేరు, క్రియాశీలక రాజకీయాల నుంచి ఆయన ఎప్పుడో తప్పుకున్నారు. సో వీళ్ళిద్దరే ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావే ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు, నివ్వా నేనా అంటూ వాళ్ళే సవాళ్ళు విసుకుంటున్నారు తప్ప కేసీఆర్ ఏమాత్రం కూడా క్రియాశీలక రాజకీయాల్లో లేరు అని చెప్పేసి ఆయన ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్లో కూడా చెప్పారు. ఇక వాస్తవానికి ఈ కృష్ణా వాటర్కి సంబంధించిన దాంట్లో తెలంగాణకు రావాల్సినటువంటి వాటా తక్కువగా చూపించింది, దానికి తక్కువగా తీసుకుంటామని చెప్పింది కూడా కేసీఆర్ దాని మీద సైన్ చేశారు. ఆ సైన్దే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు పెద్ద శాపంగా మారింది, ఆ నీళ్లు రాకుండా పోయాయి. దాని తర్వాత ఇప్పుడు ఏపీతో కూడా ఈ నీళ్ల వివాదాలలో తెలంగాణ కొట్లాడడానికి కూడా కారణము కేసీఆర్ గతంలో చేసినటువంటి సంతకం తప్పిదల్లా ఇప్పుడు కొట్లాడాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చిందని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి దీని మీద కూడా మాట్లాడారు. ఇక కాళేశ్వరంకి సంబంధించి దాని మీద కూడా ప్రస్తావన వచ్చింది. ఈ కాళేశ్వరంకి సంబంధించి గత 10 ఏళ్ల కాలం కూడా వాళ్ళు చాలా గొప్పగా చెప్పారు. సో దానివల్ల వరి సాగు బాగా పెరుగుతుందని చెప్పారు, తర్వాత పంటలకు నీళ్లు అందిస్తామని చెప్పారు. కానీ అవన్నీ ఏమీ లేకుండానే, కాళేశ్వరం చుక్క నీరు లేకుండానే ఈసారి చూస్తే కాంగ్రెస్ హయాంలోనే వరి దిగుబడి అనేది దేశంలోనే అత్యధికంగా దిగుబడిని సాధించామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి దీని మీద కూడా చిట్ చాట్లో చెప్పారు. అంటే ఒక పక్క నీళ్ళ వాటా, తర్వాత పంటలకు సంబంధించి ఇట్లా ఏది తీసుకున్నా కూడా అన్ని రంగాల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి చిట్ చాట్లో ఈ విషయంలో కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఇక పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన దాంట్లో దాని అండర్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఒక చుక్క దానికి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు, తట్టాడు, దాంట్లో నుంచి మట్టి కూడా తీయలేదు అని చెప్పేసి కేసీఆర్ ఇవాళ చేసినటువంటి ఏదైతే మీడియా సమావేశంలో మాట్లాడారో దాన్ని కూడా సవాల్ చేస్తూ, సో నాతోని రా ప్రతి ప్రాజెక్టు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో ఏ ప్రాజెక్టుకు సంబంధించి ఎంతవరకు చేసింది, దానికి అయినటువంటి ఖర్చు ఎంత, ఏ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు చేశాము, ఎక్కడెక్కడ చేశాము, ఏ జిల్లాలో చేశాము అనే దాని మీద పూర్తి స్థాయిలో దగ్గరుండి చూపిస్తాను, నాతో రావాలి అని చెప్పేసి కేసీఆర్కు సవాళ్ళు కూడా విసిరారు. ఇట్లా ఓవరాల్గా మేజర్గా ఈ నీటి వాటర్కి సంబంధించి ఇందులో ఈ కృష్ణా వాటరు, తర్వాత ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన తర్వాత దాని అండర్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి వీటన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కేసీఆర్ చేసినటువంటి దానికి సవాల్ విసిరారు. తర్వాత 2 రోజుల పాటు కూడా కేవలం నీటి వాటా మీదనే ఏపీకి ఎంత వెళ్తుంది, తెలంగాణకి ఎంత వస్తుంది, దీనికి వాస్తవానికి తెలంగాణకు రావాల్సినటువంటి వాటా ఎంత, ఈ అంశాల మీదనే ప్రధానంగా చర్చిద్దాము, అవసరమైతే నువ్వు అసెంబ్లీకి వస్తానని చెప్పేసి సవాళ్ళు విసిరారు. నువ్వు రావాలి, నీకోసం మేము ఎదురు చూస్తాము. తర్వాత నువ్వు అసెంబ్లీకి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ నాకు అక్కడ ఏమైనా అవమానం జరుగుతుందా అని చెప్పేసి నువ్వు ఎలాంటి అవమానం జరగకుండా ప్రశాంతంగా శాంతియుతంగా చర్చలు జరిపే విధంగా నేను ఆ బాధ్యత తీసుకుంటాను, కేసీఆర్ నువ్వు అసెంబ్లీకి రావాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి ఏదైతే మీడియా చిట్ చాట్లో దీని మీద పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. చూడాలి మరి కేసీఆర్ ఈ సవాళ్ళను తీసుకుంటారా, మరి అసెంబ్లీకి వస్తారా, దీని మీద కేసీఆర్ అభిప్రాయం ఎట్లా ఉంటుందనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది మమత.